నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్। ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి। మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి। ఇక మ్యాటర్లోకి వస్తే కేంద్రంలో నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పడబోతోంది। అయితే ఈసారి సంకీర్ణ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్కు కీలక పదవులు దక్కనున్నాయి। ఏపీలో గ్రాండ్ విక్టరీ కొట్టిన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కేంద్రంలో కీలకం కానుంది। ఏపీలో మొత్తం 25 పార్లమెంటు స్థానాలకు గాను కూటమి 21 స్థానాల్లో విజయం సాధించింది। టీడీపీ 16, బీజేపీ 3, జనసేన 2 స్థానాల్లో విజయం సాధించాయి। దీంతో ఏపీ నుంచి కేంద్రంలో మంత్రి పదవులు దక్కించుకునే అదృష్టవంతులు ఎవరనేది ఆసక్తికరంగా మారింది। కేంద్రంలో ఈసారి తెలుగుదేశం పార్టీ కీలక పాత్ర పోషించబోతుంది। చంద్రబాబు కింగ్ మేకర్గా మారడంతో 5 కేంద్ర మంత్రి పదవులు అడిగే ఛాన్స్ ఉందని హస్తిన మీడియా కోడైకొస్తుంది। దీంతో టీడీపీ నుంచి మోదీ మంత్రివర్గంలో చేరేది ఎవరు అనేది సర్వత్రా ఆసక్తి రేపుతుంది। కేంద్ర మంత్రి పదవులు ఇస్తే టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ వంటి పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి। ఇక జనసేన పార్టీ తరపున 2 ఎంపీలు గెలిచారు। వారిలో ఒకరికి ఛాన్స్ వస్తే సీనియర్ అయిన మచిలీపట్నం ఎంపీ బాలశౌరికి అవకాశం లభిస్తుందని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి। అదే సమయంలో ఏపీ నుంచి బీజేపీ ఎంపీ ఒకరికి కేంద్ర మంత్రి పదవి దక్కే ఛాన్స్ ఉంది। ఏపీలో బీజేపీ మొత్తం 6 స్థానాల్లో పోటీ చేయగా నరసాపురం, రాజమండ్రి, అనకాపల్లిలో విజయం సాధించింది। శ్రీనివాస్ వర్మ, పురంధరేశ్వరి, సీఎం రమేష్ ఎంపీలుగా గెలిచారు। రాజమండ్రి నుంచి పోటీ చేసి గెలిచిన ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరికి మినిస్ట్రీ ఇస్తారనే చర్చ జరుగుతుంది। ఆమెకు హైకమాండ్ వద్ద మంచి పలుకుబడి ఉంది। సీఎం రమేష్ కూడా ప్రధాని వద్ద ప్రయారిటీ ఉన్నప్పటికీ టీడీపీ రాష్ట్రం నుంచి అధిక ఎంపీ స్థానాలు దక్కించుకోనుండడంతో ఆయనకు గండిపడే అవకాశం ఉంది। మొత్తంగా సంకీర్ణ సర్కారులో మోదీ తర్వాత బాబునే కీలకం కానుండడంతో గత 5 ఏళ్ల పాటు కేంద్ర మంత్రి లేని రాష్ట్రంగా ఉన్న ఏపీకి మంచి రోజులు వచ్చినట్లేనని ప్రజలు భావిస్తున్నారు। ఇది మెటా న్యూస్ అప్డేట్। ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి। ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి। మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్। మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము 70K రీచ్ అయ్యాం। ఈ ఛానల్ని 100Kలో నిలపాల్సిన బాధ్యత మీదే। దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి।